క్రైస్తవులు ఉన్నారు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 ఒకేలాగా ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, వారి అభిరుచులు ఒకేలాగా ఉంటాయా? బహుశా వారు కలిసి ఉండకపోవచ్చు కూడా, వేరువేరుగా విడిపోయి కూడా ఉండవచ్చు. అయినా కావచ్చు, కానీ ఆ 4 ఒక్క కుటుంబమే. కారణం ఏమిటంటారు? తండ్రి ఒక్కడే. అలాగే ఈరోజు అనేక డినామినేషన్లు ఉన్నాయి, అనేక సిద్ధాంతాలు, విశ్వాసాలు ఉన్నాయి. ఒకరి బోధ ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకరితో ఒకరు ఏకీభవించకపోవచ్చు, అందరూ ఒకే చోట ఉండకపోవచ్చు, కానీ మనందరికీ తండ్రి ఒక్కడే. ఆమేన్. ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నా. ఒక రోజు రాబోతుంది, అందరం ఖచ్చితంగా ఒకటవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నిరీక్షణ కలిగి మన విశ్వాస జీవితం, మన ప్రార్థనా జీవితం కొనసాగాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి గమనించండి. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏం పొంది. ఈ మాట కేవలం ఈ వచనం చదువుతున్నటువంటి మనకు మాత్రమేనా? సార్వత్రిక సంఘం అంతటికి వర్తిస్తుందా? సార్వత్రిక సంఘం అంతటికి వర్తిస్తుంది. అదే నిజమైతే మనమందరము అనగా సార్వత్రిక సంఘం అంతా కూడా విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొందే రోజు రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది జరుగు తీరుతుంది. ఇది జరిగే వరకు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూనే ఉన్నారు. ఇది జరగకపోతే మనకు సంపూర్ణత రాదు, పరిపూర్ణత రాదు. చూడండి ఒకసారి ఆ వచనం పూర్తిగా చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఆ మాట గమనించారా? ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. చూసారా? కాబట్టి మనం సంపూర్ణత పొందాలి అంటే ఖచ్చితంగా మనం అందరం ఒక విశ్వాసంలోనికి రావాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో కూడా మనం ఏకత్వం పొందాలి. ఈరోజు సంఘం దేవుడు అనుకున్నంత స్థాయి పరిపూర్ణతలోనికి రాలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? మనలో యథార్థత లేకపోవడం కాదు, మనలో నీతి లేకపోవడం కూడా కాదు, మనలో పరిశుద్ధత లేకపోవడం కూడా కాదు. మనలో చాలామంది ప్రయాసపడుతున్నారు. భక్తుల నోటి మాటలు మనందరినీ కడుతున్నాయి. దేవుని వాక్యము తన జీవము చేత మనల్ని దేవుడు నింపుతూనే ఉన్నాడు. ప్రతిరోజు మనం ప్రయాసపడుతూనే ఉన్నాం. అయినా సరే ఎందుకని మన ఆత్మ ఆయన అనుకున్నట్లుగా ఎదగలేకపోతుంది అంటే కారణం ఒక్కటే, అవగాహన లేకపోవడం. దేవుని గూర్చిన జ్ఞానం మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయనను మనం పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే ఆయన ఆనందిస్తున్నాడు అని రాయబడింది. ఈరోజు సంఘాన్ని మీరు మందిరానికి దేని కొరకు వస్తున్నారండి అని అడిగితే ఎక్కువ శాతం చెప్పే మాట ఏమిటో తెలుసా? ఆశీర్వాదం కొరకు వస్తున్నాను, దీవెన కొరకు వస్తున్నాను, నా పిల్లల్ని దేవుడు కాపాడుతాడని వస్తున్నాను అని. ఇది పొరపాటు అభిప్రాయం. ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసేయాలి. ఏమి తెలియనప్పుడు రక్షణలోనికి వచ్చిన కొత్తలో, ఆత్మీయ పసితనంలో మనం ఆశీర్వాదాల కోసమే వస్తాం, దీవెన కోసమే వస్తాం, విడుదల కోసమే వస్తాం, స్వస్థత కోసమే వస్తాం, దీవెనల కోసమే వస్తుంటాం. కానీ రక్షింపబడి 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మనం అదే మాట చెప్తూ ఉంటాం. దశాబ్దము గడిచిన అదే మాట చెప్తాం. 25 సంవత్సరాల విశ్వాసంలో ఉన్నా సరే అదే మాట చెబుతాం. మందిరానికి దేని కొరకు వెళ్తున్నారంటే మరలా ఆశీర్వాదాలు, దీవెనల కోసమే వెళ్తున్నాము అని. వీటిని గూర్చిన అవగాహన కలిగి ఉండడం సంఘానికి అత్యవసరమని పరిశుద్ధాత్మ దేవుడు భావించాడు. అందుకే అనేక చోట్ల నేను వీటి గురించి స్పష్టతనిస్తున్నాను. సంఘానికి మనం ఆశీర్వాదాలు, దీవెనల కోసం రావలసిన కాలం ముగిసింది. రక్షింపబడ్డ కొత్తలో 3-4 సంవత్సరాలు దాని గురించే నువ్వు వచ్చావు. నీకప్పుడు దేవుడు తెలియదు, భక్తి తెలియదు, గ్రంథం తెలియదు,
భక్తుడు తెలియదు. కానీ 3-4 సంవత్సరాలలో వీటిని గూర్చిన అవగాహన నీకు కలుగుతుంది. ఆ తర్వాత కూడా నీవు ఆశీర్వాదాలు దీవెనల కోసమే వస్తే నీవు తప్పకుండా బుద్ధి లేని సంఘం యొక్క జాబితాలోకి వెళ్ళిపోతావు. రక్షింపబడి 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, కానీ మందిరానికి ఇప్పటికీ ఆశీర్వాదాల కోసమే వస్తున్నాం. మరి దేని కొరకు రమ్మంటారు కిరణ్ పాల్ గారు? చూడండి, ఆశీర్వాదాలు దేవునిలో కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు మందిరానికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంతకాలం ఆశీర్వాదాల వెంబడి పరిగెడదాం? మన వెంటే ఆశీర్వాదాలు పరిగెత్తుకొచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను. ఈ విషయం మీకు తెలియదని కాదు, కానీ మీకు జ్ఞాపకం చేయాలనే తపన మాత్రమే. నేను చెప్పే చాలా సంగతులు మీ ఆత్మీయ జీవితంలో మీకు అనుభవంలో ఉండుంటాయి, కానీ మీ శ్రమలు, మీ సమస్యలు మిమ్మల్ని బలహీనపరిచి వాటి నుంచి మిమ్మల్ని వైదొలిగేటట్లు చేస్తూ ఉండుండవచ్చు. మీలోని అధిక నీతి, కొన్నిసార్లు ఆవేశాలు మిమ్మల్ని దేవుని ఉద్దేశాలకు దూరం చేస్తూ ఉండవచ్చు. కేవలం మరలా మిమ్మల్ని దేవుని చేతికి జతపరిచి దేవుని హృదయానికి దగ్గర చేసే ప్రయత్నం మాత్రమే కొన్ని విషయాలు మిమ్మల్ని ప్రశ్నించడం. మీకు తెలియదని కాదు, కానీ ఇంకా తెలిసేటట్లు చేసి మిమ్మల్ని దేవునికి దగ్గర చేద్దామనే ప్రయత్నం మాత్రమే. ఇక్కడున్న మీ అందరినీ దేవుడు ఏదో ఒక విషయంలో బలవంతులుగా మార్చే ఉంటాడు. ఇక్కడ కూర్చున్న సేవకులు కూడా ఏదో ఒక విషయంలో అత్యున్నతమైన బలమైన పనిలో వాడబడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం. ఈ మైక్ దేవుడు ఇంకొకరి చేతికి ఈరోజు ఇచ్చుంటే ఇక్కడున్న మనందరం నిండి ఉండడానికి ఆ గిన్నె ఖచ్చితంగా నిండి మరలో పొర్లుతుంది. ఆమేన్. మన గిన్నెలు నిండడానికి దేవుడు ప్రతి పాత్రను వాడుకుంటాడు. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క ఆయుధం. కానీ ఒకటి మర్చిపోకండి, శత్రువు దూరంగా ఉంటే ఎవరు ఖడ్గం వాడరు కదా, బాణాన్ని విసురుతారు. శత్రువు ఇంకా కొంచెం దగ్గరగా వస్తే అవసరమైతే బల్లెం కూడా వాడతారు. కానీ శత్రువు చాలా దగ్గరగా వస్తే ఎవరు బాణం వాడరు, ఖడ్గాన్ని వాడతారు. శత్రువు ఎక్కడున్నాడో, శత్రువు ఏం చేస్తున్నాడో, శత్రువు కుట్ర ఏమిటో తెలుసుకున్న దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ఎలా వాడాలో తెలుసు. ఆయన ఖచ్చితంగా వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా ఒకరు వాడబడేటప్పుడు మిగతా ఆయుధాలన్నీ కూడా ఈ వాడబడే ఆయుధం కొరకు ప్రార్థిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏ ఆయుధం వర్ధిల్లినా తండ్రి రాజ్యమే నిర్మించబడుతుంది. ఏ ఆయుధం వర్ధిల్లినా సమస్త ప్రయాసలు ఫలిస్తాయి. క్రీస్తునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇంకొక మాట చెప్పన, ఆయుధము ఫలించడమే కాదు, యుద్ధోపకరణములు మోసేవాడికి కూడా ఫలం ఉంటుంది. యుద్ధం చేసేవాడికి ఎంత ఫలమో యుద్ధోపకరణములు మోసేవాడికి అంతే ఫలం. దేవుని రాజ్య నిర్మాణంలో చిన్న పని చేసిన వాడికి అదే ఫలం, పెద్ద పని చేసిన వాడికి కూడా అదే ఫలం వస్తుంది. కాబట్టి మిమ్మల్ని నేను ప్రశ్నించడం, మిమ్మల్ని తక్కువ చేయడం కాదు, మీ స్థాయిని ఇంకా పెంచే ప్రయత్నం చేయడం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మీకు పరలోకంలో స్థానం కావాలా, దేవుని మనసులో స్థానం కావాలని ఒకవేళ ప్రశ్నిస్తే మీ చాయిస్ ఏమిటి? ఇప్పుడు కొందరు ఏమని అంటారంటే, 2 ఒకటి కదా కిరణ్ పాల్ గారు, ఏమిటి రెండింటిని వేరు చేసి అడుగుతున్నారంటే, 2 ఒకటి కాదు, 2 ఒకటి కాదు. పరలోకంలో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదో ఓ చోట ఉంటావు. ఎందుకంటే పరలోకంలో అంతస్తులు ఉన్నాయి. అందరూ ఒకే దగ్గర ఉండరు. అందరికీ ఒకే రకమైన సింహాసనం లేదు, అందరికీ ఒకే రకమైన కిరీటం లేదు. దేవుడు పక్షపాతి కాదు, కానీ మన క్రియల చొప్పునే మనం ఫలం పొందుతాం. మన భక్తి చొప్పునే మనం స్థాయిని సంపాదించుకుంటాం. పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా అందరూ ఒకే చోట లేరు. మహిమ ఉంది, అధిక మహిమ కూడా ఉంది. పరలోకంలో చోటు కోరుకుంటే నువ్వు ఏదో ఒక అంతస్తులో ఉంటావు. కానీ దేవుని మనసులో చోటు సంపాదించుకుంటే ఆయన నేరుగా ఆయన సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో చాలామంది ఆమెను అంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కానీ కొందరు మాత్రం భయపడుతున్నట్లుగా అనిపిస్తుంది, సిగ్గుపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకొందరు తమ వయసును బట్టో, తమ హోదాను బట్టో దేవుని స్తుతించడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నారు. ఈ సమయంలో ఇక మీదట మీరు ఆమేనని పిలిచిన ప్రతిసారి, పలికిన ప్రతిసారి, దేవుణ్ణి స్తుతించిన ప్రతిసారి మీ చేతినెత్తి దేవుణ్ణి స్తుతించండి. దీంట్లో 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఇన్ని రోజులు నీకు ఏ సంగతులు అర్థం కాకుండా చేద్దామని సాతాను ప్రయత్నించాడో ఆ సంగతులు నీకు అర్థమయ్యాయని వాడికి అర్థం అవ్వాలి. ఆమేన్. వాడికి అర్థం అవ్వాలి. అది నీకెవరు చెప్పకుండానే అర్థమైనప్పుడు నువ్వు చెయ్యెత్తి దేవుణ్ణి స్తుతిస్తావు. దేవా నీకు కృతజ్ఞతలు, ఈరోజు ఈ సంగతి అర్థమయ్యేటట్లు చేసినందుకు. మీకు తెలుసా,
భక్తి జీవితాన్ని పెంపొందించడానికి మనకు సంగతి అర్థమైందంటే దానికి మనం ఎన్ని కోట్లు ఇచ్చినా రుణం తీర్చలేము. ఎందుకంటే ఆ సంగతి మన మహిమను పెంచుతుంది, పరలోక రాజ్యంలో మన స్థాయిని పెంచుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకు మనం వెంటనే దేవుణ్ణి స్తుతించాలి. మనకో విషయం అర్థమైందని సాతానుకు అర్థమైన మరుక్షణం వారు భయపడతాడు. ఆమేన్. ఒక మాట చెప్తాను, ఒకవేళ కొందరికి మాట నచ్చకపోవచ్చు. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజంలో ఒక భయంకరమైన వ్యాధి చేరింది. ఏంటో తెలుసా ఆ వ్యాధి? నచ్చింది విందామని వచ్చేవారు కొందరు, నచ్చినట్లు చెబితేనే విందామని వచ్చేవారు మరికొందరు. దయచేసి నచ్చింది విందామని రావద్దు, నచ్చినట్లు చెబితేనే విందామని కూడా రావద్దు. ఈ రెండు లక్షణాలు నిన్ను సాతానుకు స్నేహితునిగా మార్చేస్తుంది. ఏదో ఒక్క విషయం నీకు నచ్చదు, మిగతా విషయాలన్నింటినీ నువ్వు ద్వేషించడం ప్రారంభిస్తావు. మనిషి స్వభావమే అలాంటిది. ఏదైనా ఒక విషయాన్ని ద్వేషించాడు అంటే ఆ వ్యక్తిలో మిగతా మంచి ఎంతున్నా సరే ద్వేషిస్తాడు. ఈ స్వభావం సాతాను వాడుకుంటాడు. కాబట్టి నచ్చింది విందామని రావద్దు, నచ్చినట్లు చెబితే విందామని రావద్దు. ఆయన మాట్లాడితే విందామని రండి, మీ గిన్నెలు నిండి పొర్లుతాయి. మీ జీవితంలో ఓ కొత్త పేజీ ప్రారంభిస్తాడు దేవుడు. ఆమేన్. మనం ఇక్కడే బతుకుదామని భక్తి చేయకూడదు, అక్కడ బ్రతకాలనే భక్తి చేద్దాం. ఇక్కడే బతకాలనుకున్నవాడు అక్కడ బ్రతకడు ఇక మీదట, కానీ అక్కడే బతకాలనుకున్నవాడు ఇక్కడ కూడా బ్రతికి సాధించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఏదైనా ఒక విషయం పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనలోని స్వభావం పని చేయకూడదు, మనలోని శిష్యత్వం పని చేయాలి. అప్పుడు దేవుడు భవిష్యత్ తరాలకు మనల్ని వెలిగిస్తాడు. దేవుడు సేవకులను మాత్రమే కాదు, విశ్వాసులను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. అనేక ఆత్మలను సంపాదించడానికి దేవుడు మీలో చాలా మందిని వెలిగించాలనుకుంటున్నాడు. కానీ మనం దేవుని ఆలోచనతో నింపబడితేనే అది సాధ్యమవుతుంది. దేవుని ఆలోచనకు వేరుగా మన ప్రతి ప్రయత్నం తప్పకుండా దేవునికి దుఃఖాన్ని కలగజేస్తుంది, మన ఆత్మీయ జీవితానికి కుంటితనాన్ని కలగజేస్తుంది. నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులమైపోతాం. ప్రతిరోజు నేర్చుకునేవాడు ఎప్పటికీ భ్రష్టుడుగాడు. ప్రతిరోజు నేర్చుకునేవాడికి ప్రతిరోజు మార్చుకునే మనసు వస్తుంది. ఈ ప్రతిరోజు నేర్చుకుని మార్చుకునే వానికి పరిశుద్ధాత్మ దేవుడు నాయకుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు స్నేహితుడు అవ్వాలి, దేవుడు మనకు స్నేహితుడు అవ్వాలి. ఒకవేళ నేను మిమ్మల్ని ఇలా అడిగితే మీలో ఎంతమంది దేవునికి స్నేహితులు అయ్యారు అని, కొంచెం కష్టమే అందరి చేతులు లెగడం. ఒకవేళ నేను మరలా ఇదే ప్రశ్నని ఇలా అడిగాను అనుకోండి, మీలో ఎంతమందికి దేవుని స్నేహితులు అవ్వాలని ఆశ ఉందని అందరూ చేతులు ఎత్తుతారు. కానీ ఆల్రెడీ ఎంతమంది అయ్యారు అంటే కొంచెం సంశయమే ఎత్తడానికి. సరే, ఇంకో మాట అడుగుతాను, మనలో ఎంతమందిని దేవుడు స్నేహితులుగా భావిస్తున్నాడు? ఇది ఇంకా కష్టం నిర్ణయించడం. కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను, ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు తెలుసుకుంటే తప్పకుండా మీరు మీ ఆత్మీయ జీవితాన్ని కొలుచుకోగలుగుతారు. ఆత్మీయ జీవితాన్ని కొలవడానికి కావలసిన కొలబద్ద దేవుడు తన గ్రంథంలో ఉంచాడు. మనం దేవుని స్నేహితులం అయ్యామో లేదో ఎలా తెలుసుకోగలమో తెలుసా? యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. ఈ వచనం చదవడానికి ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీతో. నేను మిమ్మల్ని దీవించడానికి రాలేదు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు, మీ జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయనే ప్రోత్సాహం ఇవ్వడానికి రాలేదు. మీరే దీవెనగా ఎలా మారాలో చెప్పడానికి మాత్రమే వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు ప్రతి మాట శ్రద్ధగా విని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బ్రతిమాలితే ఖచ్చితంగా మీ జీవితంలో అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదకి మీ విశ్వాసం వెళ్తుంది. లేఖనం చెబుతుంది, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అని. పసితనం నుంచి మనం కొన్ని నేర్చుకుని ఉంటాం, కొన్ని విని ఉంటాం. ఇంకా అది తప్ప ఇంకో సత్యం కాదు, ఆ పద్ధతి తప్ప ఇంకో మంచి పద్ధతి లేదనే భ్రమలో ఉంటాం. అపోస్తులు ప్రవక్తలు వినగోరియు చూడగోరియు చూడలేకుండా మిగిలిపోయిన సంగతులు బయలుపడే కాలం ఈ చివరి కాలం. దేవుడు సంఘమంతటికి సంగతిని బయలుపరచాలనుకుంటున్నాడు. వారికంటే గొప్పవారమని కాదు, మనమే ఈ చివరి దినాల్లో మిగిలి ఉన్నాం కాబట్టి గొప్ప సంగతులను, గొప్ప సేవను, గొప్ప కార్యాన్ని దేవుడు మనతో ముగించబోతున్నాడు. ఆమేన్. మనం వారికంటే గొప్పవారం కాదు, కానీ వారు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ గొప్ప సేవను ముగించే దాసులం కాబోతున్నాం మనం. దేవుడు మనకిస్తున్న ఈ కృప మనల్ని గొప్పవారిగా మార్చబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక. ఏమిటంట? దాసుడు తన యజమానుడు చెయ్యు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను.
చేయుచున్నాను. దీని అర్థం ఏమిటండి? దాసుడు యజమానుడు చేసే దానిని ఎరుగడు కనుక నేను మిమ్మల్ని దాసులని పిలవాలనుకోవట్లేదు, స్నేహితులని పిలుస్తున్నాను అంటే అర్థం ఏమిటి? నేను చేసేది ఏమిటో మీకు తెలిసి ఉండాలి అని అర్థం, అంతే కదా? సరే, మనకు ఏమేం విషయాలు తెలుసో ఏమేం విషయాలు తెలీదో మనం ఈ గ్రంథానికి ఎంత దూరంగా ఉన్నామో కొంచెం పరీక్షించుకుందాం. నేను ఈరోజు 3 విషయాలు మీకు తెలియజేయబోతున్నాను. 1, మన ఆత్మీయ జీవితం గ్రంథానికి ఎంత దూరంగా ఉందో చెప్పబోతున్నాను. 2, మనం సాతాను చేత ఎక్కడెక్కడ మోసపరచబడుతున్నామో చెప్పబోతున్నాను. 3, లోకంతో మనం ఇక మీదట ఎలాంటి అడుగులు వేయాలో చెప్పబోతున్నాను. ఈ 3 సంగతులు చెప్పి ముగించేస్తాను నేను. ఈ 3 సంగతులు చెప్పడానికి 10 నిమిషాల సమయం కూడా పట్టొచ్చు, లేదా 3 పదులు అరగంట సమయం కూడా పట్టొచ్చు, లేదంటే గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు. మీకు అర్థమైన మరుక్షణం నేను సందేశాన్ని ముగించేస్తాను. మీరు వెలిగితే చాలు, ఇంకా అనేకులను వెలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెలిగించిన దీపాన్ని మరలా వెలిగించక్కర్లేదు, ఇక అది ఆరిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడి తన రెక్కలు జాపుతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ సంగతులైతే బయలుపరుస్తున్నాడో దానికి కారణం మనం దేవునికి స్నేహితులం అవ్వడానికి కదా. కొన్ని విషయాలు పరిశీలించుకుందాం. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పగలిగేది ఒకటి అడుగుతాను, మీరందరూ కూడా ఆలకించండి. ఈ 10 మంది కన్యకలు ఉన్నారు కదా, ఈ 10 మంది కన్యకలలో ఎంతమంది ఎత్తబడ్డారు అంటే సంఘమంతా చెప్పే మాట ఏమిటి? 5. ఎంతమంది పడుకున్నారు అంటే అందరూ చెప్పే మాట ఏమిటి? 5. ఎంతమంది మెలుకున్నారంటే మరలా అందరూ ఏం చెప్తున్నారు? 5. ఎంతమంది విడవబడ్డారంటే ఏం చెప్తున్నారు? మళ్ళీ 5. ఈ 4 ప్రశ్నలకు ఒకటే సమాధానం చెప్తున్నారు, 5 5 అని. ఎందుకంటే మనకు తాతల నాట నుండి ఈ హెచ్చరిక ఉంది, సంఘమా నీవు మేలుకొని భక్తి చేయి, లేదంటే బుద్ధి లేని సంఘం విడవబడ్డట్లు విడవబడతావు అని కదా. రైట్, ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మన విశ్వాసం లేఖనానికి సరిపోతుందా లేదా చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. మనం ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామో ఈ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ. అమ్మా ఏమిటి? అర్ధరాత్రి వేళ. కాదు, అంతకుముందు ఏమన్నావు? ఎందరూ పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇప్పుడు చెప్పండి, 5 అందరా? మీలో కొందరికి ఈ విషయం తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే మీరు జాగ్రత్తగా పరిశీలించి గ్రంథాన్ని చదువుతున్నారు. కానీ ఎక్కువ మందికి ఈ విషయం ఇలాగే తెలిసి ఏమిటంటే 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారు. అవునా కాదా? ఇప్పుడు బైబిల్లో 5 అని ఉందా, 10 మంది అని ఉందా? అందరూ కునికి నిద్రించారు. ఇప్పుడు చెప్పండి, లేఖనంలో ఉన్నది నమ్మితే దేవుని హృదయంలో చోటు దొరుకుతుందా, లేనిది నమ్మితే దొరుకుతుందా? ఇలాంటి మిస్టేక్స్ అండి, 3000 మిస్టేక్స్ ఈరోజు సార్వత్రిక సంఘం అంతటా ఉన్నాయి. ఇవి అబద్ధ బోధలు కాదు, మళ్ళీ అబద్ధ బోధలు వేరు. అబద్ధ బోధలు అంటే మన రక్షణను తొలగించేవి. పొరపాటు బోధలు వేరు. పొరపాటు బోధలు అంటే మన బహుమతులు పోగొట్టేవి, మన జ్ఞానాన్ని పాడు చేసేవి. లేఖనాన్ని సరిగ్గా పరిశీలించడం నేర్చుకోకుండా చేస్తాయి ఇవి. మనలో ప్రేమ అభిమానాల ముసుగు అనే ఓ వ్యాధి ఉంది. ఇది మనకు తెలియకుండానే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. దురాభిమాన పాపం అని దీనికి పేరు. చూడండి, మనం ఎవరినైనా ఎంతైనా అభిమానించవచ్చు, ఎంతైనా ప్రేమించవచ్చు, గుండెల్లో కూడా పెట్టుకోవచ్చు. పౌలు అంటాడు కదా, మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకొనుడి. కానీ వాక్యం మాత్రం ఎప్పుడు తల మీదే ఉండాలి. ఇక్కడ ఏ మనిషి ఎక్కకూడదు. వారిని గుండెల్లో పెట్టుకున్నంత ప్రేమ చేయండి, ఎవరినైనా ఎంతైనా అభిమానించండి, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, లేఖనము తల మీదే ఉండాలి ఎప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖనానికి ఎప్పుడు పై స్థానమే ఇవ్వాలి. ఎందుకంటే 138వ కీర్తన 2వ వచనంలో లేఖనం ఎక్కడుందో చూడండి ఒకసారి. దేవుడు తన వాక్యాన్ని ఎక్కడ పెట్టాడు చూడండి. 138వ కీర్తన 2వ మాట. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే. ఆ మాట గమనించండి, ఆయన నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నామమంతటి కంటే పైగా ఉందంట. ఆ పైనున్న వాక్యం నీలోనికి వస్తే నువ్వు కూడా తలగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక నువ్వు తోకగా ఉండవు. మీకు తెలుసా, మన సంపూర్ణత, మన పరిపూర్ణత అభిషేకం మీద, కృపావరముల మీద ఆధారపడి లేదు. అలాగని నేను దానికి వ్యతిరేకిని కాదండో. ఈ సంఘం అంతా మేము అభిషేకింపబడి కృపావరములతో నింపబడి వారు తెలుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ అవసరం
అత్యవసరం అనే 2 పదాలు ఉన్నాయి. వీటి తాలూకు ఉద్దేశాలు మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అవసరం వేరు, అత్యవసరం వేరు. మనకు కృపావరములు అభిషేకం అవసరమే, కానీ దేవుని ఆలోచన విధానం అత్యవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు మీకు ప్రత్యక్షమై ఒక విషయం మీకు అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం చేశాడు. ఏమిటో తెలుసా? బిడ్డ, రేపటికి ఇదే సమయానికి నేను తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు మీకు ఎంత టైం ఉన్నట్లు? 24 గంటల సమయం ఉంది. మీరు నిద్ర లేచారు. లేవగానే మీ చేతుల్లోనికి 2 కరపత్రాలు వచ్చాయి. ఒకటి మీ ఇంటి నుండి ఎడమవైపు ఓ సభ జరగబోతుంది, కుడివైపు ఒక సభ జరగబోతుంది. ఎడమవైపు సభలో దేవుడు తన దాసుల ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు చేయిస్తున్నాడు, కృపావరములతో వాడుకుంటున్నాడు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరుగుతున్న పరిచర్య. అలాగే కుడివైపు సభలో దేవుడు తన వాక్య జ్ఞానాన్ని, వాక్య మర్మాన్ని ప్రకటింపజేస్తున్నాడు. అపోస్తుల, ప్రవక్తల పునాదిని కూర్చిన బోధ జరుగుతుంది. మీరు చెప్పండి, క్రైస్తవులు ఎక్కువ మంది ఎక్కడుంటారు? అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగే చోటే ఎక్కువ మంది ఉంటారు. సరే, అందరి గురించి పక్కన పెట్టి మన గురించి ఆలోచిద్దాం. మనం ఎక్కడుంటాం ఆ టైంలో? సరే, మన ఒంట్లో వ్యాధి ఉంది, ఇంట్లో కొన్ని బాధలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడుంటాం మనం? ఖచ్చితంగా మనం కూడా అటే పోతాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడే కానీ అలాంటి ఒక ప్రకటన జరుగుంటే చనిపోయిన వారు కూడా లేపబోతున్నారని ఈ గ్రౌండ్ సరిపోదు. అసలు ఆ అనౌన్స్మెంట్ వెళ్తే చాలు, ఈ గ్రౌండ్ సరిపోదు. ఏదైనా స్టేడియంలోకి వెళ్ళిపోవాలి ఇంకా మనం వెంటనే. ఈరోజు ప్రజలు దేన్ని వెంబడిస్తున్నారు, అసలు దేన్ని వెంబడించాలో అర్థమయ్యేటట్లు చెప్పడానికే కానీ ఏది గొప్పది, ఏది బలహీనమైందని చెప్పడం నా ఉద్దేశం కాదు. అత్యవసరమైంది ఏది అనేది మీకు చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఎక్కువ మంది అద్భుతాలు జరిగే చోటికి వెళ్తున్నారు కదా, రైట్. అవును, దేవుడు నీవు ఎంతకాలం బ్రతుకుతావని చెప్పాడు దర్శించి? ఒక్కరోజు అన్నాడు. నీ ఒంట్లో ఒక వ్యాధి ఉంది, ఇంట్లో బాధ ఉంది కాబట్టి నువ్వు ఇటువైపే వెళ్తావు. అవును, ఆ ఒక్క రోజులో నువ్వు స్వస్థపడి ఏం సాధిద్దామని? స్వస్థపడిన శరీరాన్ని విడిచిపెట్టిపోవడమే కదా, అంతకుమించి ఏమీ జరగదు. అదే ఒక్కరోజు నేను స్వస్థపడకపోయినా పర్వాలేదు అని నువ్వు కుడివైపు వెళ్ళి దేవుని జ్ఞానాన్ని, దేవుని మనసును నేర్చుకుంటే నీ మరణం తర్వాత పరలోకంలో నీ మహిమ పెరుగుతుంది, నీ స్థాయి పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే దేవుడు కనికరం గల దేవుడు. ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏది ఎన్నుకోవాలో అది ఎన్నుకున్నావు కాబట్టి ఇక్కడ జరిగే కార్యం ఇక్కడ కూడా జరిగిస్తాడు నీకోసం. ఆమేన్. ఇక్కడ జరగాల్సిన స్వస్థత ఇక్కడ కూడా జరిగిస్తాడు నీకోసం. ఇక్కడ జరగాల్సిన అద్భుతం నీకోసం ఇక్కడ కూడా జరిగిస్తాడు. వాస్తవానికండి ఒక దుఃఖకరమైన విషయం ఏమిటంటే, కృపావరములు కలిగి వాడబడుతున్న, స్వస్థతావరము కలిగిన దైవజనులు, దేవుని హృదయం ఎరిగిన వాక్య బోధ చేయగలిగిన దైవజనులు ఒకే వేదిక మీద పనిచేస్తే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. త్వరగా సంపూర్ణతలోనికి సంఘం వెళుతుంది. ఈ ఐక్యత రావాలి అంటే అసలు నా వెనక వచ్చువాడు తప్ప నేను కాదు గొప్పవాడని గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. మన సొంత ఘనతను ఆశించినంత వరకు ప్రత్యేకంగానే ఉంటుంది మన కూటం. కానీ దేవుని ఘనతను, దేవుని సంఘ సంపూర్ణతను మాత్రమే దృష్టి ఉంచితే అందరి ఐక్యత ఒకటైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే పని విషయంలో ఒకే ఆలోచన అందరూ కలిగి ఉంటే అక్కడ 1,00,000 మంది ఉన్నా సరే ఒక్క మనిషితో సమానం. ఏమేన్? అక్కడ 1,00,000 మంది ఉండవచ్చు, కానీ ఒకే పని చేస్తున్నారు, ఒకే ఆలోచన కోసం చేస్తున్నారు. చూశారు, అది ఒక్క శరీరంతో సమానం. అలాంటి రోజు రాబోతుంది. మనము వేరు వేరు అవయవాలైన ఏక శరీరం కాబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట మీకు పరిచయం చేయాలి. ఏమిటో తెలుసా? సాతాను కృపావరములు, అభిషేకము కలిగిన దైవజనుడికైనా ఒకవేళ భయపడడేమో, భయపడడు అనట్లేదు కదా, భయపడడేమో కొన్ని సందర్భాలలో. కానీ వాక్య సత్యము, దేవుని జ్ఞానం ఎరిగిన వాడికి మాత్రం వాడికి భయం ఆ దాసుడంటే. ఎందుకో తెలుసా? వాడి పప్పులు ఇక్కడ ఏమి ఉడుకోవు. వాడు ఏ మార్గంలో వచ్చినా ఇతడు గుర్తుపడతాడు. వాడి తంత్రములన్నీ ఇతడు గుర్తుపడతాడు. వాడు ఏం చేసినా ఇతడు స్పష్టంగా గ్రహిస్తాడు. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము అని పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా. కాబట్టి మనకు దేవుని అభిషేకం ఎంత అవసరమో, దేవుని వరములు ఎంత అవసరమో, దేవుని జ్ఞానం అంతే అత్యవసరము. లేకపోతే సాతాను మనల్ని మోసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్వస్థపడడం ఎంత ప్రాముఖ్యమో దేవుని గూర్చిన జ్ఞానం నేర్చుకోవడం అంతే ప్రాముఖ్యం. సరే, ఇంకొక మాట అడుగుతాను. మనం దేవుని గ్రంథానికి ఎంత దూరం ఉన్నామో తెలియాలి కదా. నేను ఎన్ని చెప్పాను, ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాను? సార్వత్రిక సంఘం అంతా 3,000 మిస్టేక్స్ ఉన్నాయి. వాటిని నేను వెలికి తీసి గ్రంథ రూపంలో కూడా ముద్రించడం జరిగింది. దాదాపుగా 15 పుస్తకాలు రాశాను ఇప్పటి వరకు. మీకు వెనకాల బుక్ స్టాల్ కనబడుతుంది. ఇలాంటివి 100 సంగతులు మీరు నేర్చుకోగలుగుతారు. ప్రవక్త బూర శబ్దం అనే ఒక పుస్తకం ఉంటుంది.
దాంట్లో 300 ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ. ప్రవక్త బూర శబ్దం అనే ఓ పుస్తకం ఉంది. ఇందులో మీకు 300 సంగతులు ముద్రించబడ్డాయి. వీటిని మీరు సంపాదించుకుంటే బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఏర్పడుతున్న చిన్ని ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలకు కూడా ఇందులో మీకు జవాబు దొరుకుతుంది. ఇది మీరు చదవడంతో దేవుని గ్రంథానికి దగ్గర అవుతారు. ఈ గ్రంథం కంటే ఏ గ్రంథం గొప్పది కాదు, నిజమే. కానీ దేవుని ఆలోచనలతో నింపబడిన ఈ మట్టి మనిషి ఏ రోజైనా మట్టిలో కలిసిపోయే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. కానీ ఈ మట్టి మనిషితో పాటు దేవుని ఆలోచన సమాధి అవ్వకూడదు. అందుకే ముద్రిస్తున్నాం ఇందులో. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి. మనిషి చనిపోయినా ఇవి మాట్లాడుతూనే ఉంటాయి. దేవుని ఆలోచన ఎప్పుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉండాలి. మనం నిమిత్త మాత్రంలో, మనం లేకపోయినా దైవ కార్యం జరుగుతూనే ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకు మాత్రమే ఈ గ్రంథ ప్రస్తావన జరుగుతుంది. దాదాపుగా 15 పుస్తకాలు, కానీ మీ మధ్యలో ఈరోజు 6 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. మిగతా పుస్తకాలు అత్యంత త్వరలో మరలా స్టాక్ అయిపోయింది. తొందరలో మీ మధ్యలోనికి వస్తుంది. ఒకవేళ మీరు అక్కడ సంపాదించుకోలేకపోతే, అక్కడ అయిపోతే, మీరు యూట్యూబ్లో కిరణ్ పాల్ మెసేజెస్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు నంబర్ దొరుకుతుంది. దానికి మీరు కాల్ చేసి మీ అడ్రస్ ఇస్తే డైరెక్ట్ మీ ఇంటికే పోస్ట్ వస్తుంది. ఏ విధము చేతనైనా మనం చనిపోయే ముందు దేవుని గూర్చిన జ్ఞానంతో నింపబడ్డాకే ఈ ప్రాణం పోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ అధిక మహిమలో ఉండాలంటే వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్యంలో 3 రకాలు. ఒకటి పై పొర, రెండవది మధ్య పొర, మూడవది దిగువ పొర. పై పొర చరిత్ర లాంటిది, అందరికీ అర్థమైపోతుంది. మారు మనసు లేనోడికి కూడా అర్థమైపోతుంది. అబ్రహాం ఉన్నాడంట, తన కుమారుని పేరు ఇస్సాక్ అంట, ఇస్మాయిల్ అంట, ఏదెను తోట ఉందంట, ఆదామవ్వలు ఉన్నారంట. ఇలాగ అందరికీ ఆ చరిత్ర అర్థమైపోతుంది. ఇక మధ్యలో ఉన్న పొర ఇదేమిటంటే ఆత్మీయ జ్ఞానము, హెచ్చరికలతో, భక్తుల జీవితంలో జరిగిన సంఘటనలతో మనల్ని మనం హెచ్చరించుకొని మన భక్తి జీవితాన్ని గాడిలో పెట్టుకొని సరిగ్గా ప్రయాణం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బోధ ఆత్మీయ హెచ్చరిక. ఇది పాల లాంటి ఆహారము. ఈ మధ్య పొర పాల లాంటి ఆహారం. ఇక చివరిలో ఉండే దిగువ పొర వాక్య మర్మము. ఇది మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు సంపూర్ణతనిస్తుంది. మీరు చూడండి ఒకసారి బైబిల్ తెరిచి, మన తల మీదకి వచ్చే అభిషేకము, కృపావరములు మనకు సంపూర్ణతనివ్వవు. ఈ అభిషేకం, కృపావరములు సాతానుతో పోరాడి సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేయడానికి దేవుడిచ్చే ఆయుధాలు. కానీ దేవుడి వాక్యము మనకు సర్వ సంపూర్ణతనిస్తుంది. చూడండి ఒకసారి ఆ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో రాయబడిన మాటలు చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పం చొప్పున, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. ఏమిటి తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. ఆ మాట ఒక్కసారి పాయింట్అవుట్ చేసుకోండి. తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ కృపను మన ఎడల విస్తరించు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దైవ చిత్తానుసారమైన మర్మము తెలుసుకున్నట వలన సంపూర్ణత వస్తుందా లేదా? ఇప్పుడు చెప్పండి, మన వాక్యానికి మనం ఎక్కువ అవకాశం ఇవ్వకపోతే, వాక్యం అత్యవసరమైందని తెలుసుకోకపోతే దేవుడు దాచిన నిగూఢ సంగతులు ఎలా మనకు అర్థమైపోతాయి చెప్పండి. ఇప్పుడు 10 మంది కన్యకల గురించే మనం దాటేసాం. సున్నైనను పొల్లైనను పోకూడదని దేవుడు చెప్తే ఏకంగా మనం అర్థం మార్చేసాం, ఉద్దేశం మార్చేసాం. ఇలాంటి విషయాలు 3000 పైచిలకు పొరపాట్లలో సార్వత్రిక సంఘం ఉంది. జన్మతః పాపం శాపం అని ఇంకో పుస్తకం రాయబడింది. ఒకవేళ అది మీకు అందుబాటులో ఉందో లేదో కానీ అందులో 600 సంగతులకు దేవుడు జవాబిస్తూ రాయించాడు. ఇది 1800 పేజీల పుస్తకం. 3 భాగాల్లో దొరుకుతుంది. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అండ్ వాల్యూమ్ 3. ఈ 3 భాగాల్లో మీకు ఆ పుస్తకం దొరుకుతుంది. ఎందుకని నేను వీటిని మీకు పరిచయం చేస్తున్నానంటే, ఈ దాసుడు మీ దగ్గరికి పదే రాకపోవచ్చు. ఈ దాసుడు ఎంతకాలం బ్రతుకుండి మీతో మాట్లాడతాడో తెలియదు, కానీ ఈ దాసుని మనసుకు దేవుడు అర్థమయ్యేటట్లు చేసిన ఆయన మనసు మాత్రం ఎప్పుడు మీ ముందుంటుంది. మీరు మరణించకుండా దేవుని సంగతులు మీరు తెలుసుకోవడానికి ఈ సంగతులు మీ ముందుంటాయి. మీరు చనిపోయేలోపు దేవుని మనసుతో మీరు నింపబడి అత్యున్నతమైన మహిమలో మీరు కనబడాలనే మాత్రమే ఈ ప్రయాస. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న సంగతులు ఏమిటంటే, దేవుని వాక్యానికి మనం అత్యంత విలువనివ్వాలి. ఒక ప్రశ్న అడుగుతా, ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా అని అడిగాను అనుకోండి. మీకు ఇది సిల్లిగా అనిపించిన చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒకసారి జవాబు చెప్పండి. ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా అని అడిగితే మీ సమాధానం ఏమిటి?
తండ్రి అయిన దేవుడు. తెలిసింది చెప్పడంలో తప్పే లేదు. తెలిసింది కుండ బద్దలు కొట్టైనా చెప్పాలి యథార్థంగా. తెలియకపోతే దేవుడు నేర్పిస్తాడు. అప్పుడు మార్చుకోవడానికి సిద్ధ మనసు మనకు ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఏది సత్యమో దాన్ని తెలుసుకొని మార్చుకునేవాడు దేవుని మనసులో చోటు సంపాదించుకుంటాడు. సత్యమని తెలిసినా సరే మార్చుకుంటే సిగ్గుపడతానేమోనని భయపడేవాడు సత్యానికి విరోధిగా మారిపోతాడు. ఎవరు సత్యానికి విరోధం అవుతారో, తమ దుర్నీతి చేత ఎవరు సత్యాన్ని అడ్డగిస్తారో వారి మీదికి దేవుని కోపము దిగి వస్తుందని రోమా 1లో రాయబడింది. రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ భయంకరమైన హెచ్చరిక నిలిచింది. అవును, ఈ సమస్త సృష్టిని చేసింది ఎవరంటే తండ్రి అయిన దేవుడని ధైర్యంగా సమాధానం చెప్పాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం చదివేసి చెప్పేశాం కదా మనం. ఎందుకంటే అక్కడ దేవుడని యెహోవా అని రాయబడింది కాబట్టి తండ్రి అయిన దేవుడు అని చెప్పేశాం. ఏదో ఒకసారి హెబ్రీ పత్రికలోనికి రండి. 1వ అధ్యాయము 2-3 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది లేఖనం? కుమారుని గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్, ఆయన ద్వారా. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇప్పుడు చెప్పండి, ఈ సమస్త ప్రపంచంలో నిర్మించింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? అదేంటి మాట మార్చారు? ఇప్పుడు మాట మార్చలేదు, లేఖనంతో మన మనసు కలిపాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో ఈ సమస్తాన్ని చేయించాడు. యెహోవా సాక్షులు ఎవరైనా మీ ఇంటికి వస్తే ఈ లేఖనం చూపించండి. నాయనా సృష్టికర్త అయిన వాడు దేవుడే కదా అంటే వాళ్ళు అవునంటారు. అప్పుడు ఇది చూపించండి. కుమారుణ్ణి వారు సృష్టికర్త అయిన దేవుడుగా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమస్తాన్ని సృజించిన దేవుడు నజరేయుడైన యేసు. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఈ సమస్తాన్ని జరిగించాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచములు దేని వలన నిర్మాణమైనవి అంట? దేవుని వాక్యం. ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం వాక్యమే దేవుడు. ఏ దేవుడు? యోహాను సువార్త 1:14 ప్రకారం అదే వాక్యం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ శరీరధారిగా వచ్చిన వాక్యం ఎవరు? నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? ఎవరండి? కుమారుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్. అంటే తండ్రి అయిన దేవుడు చేయలేక, తండ్రి అయిన దేవుడు గొప్పవాడు కాదా, తండ్రి అయిన దేవుడు చాతగాని వాడా అని కొందరికి పాపం మన ఉద్దేశం కాకపోయినా వాళ్ళ మనసులో ఇలాంటి ఉద్దేశాలు ఆలోచన చెరుపువాడు రేపొచ్చు ఎప్పటికైనా ఈ సందేశం ఎప్పుడు ఎవరు ఎక్కడ విన్నా. అందుకే ముందే ఓ వివరణ ఇచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఎవరిని గాయపరచరాదు, మనం ఎవరి ఈగోని హట్ చెయ్యరాదు. అలాగని చెప్పి వాళ్ళెవరూ కూడా అజ్ఞానంలోనికి వెళ్లకుండా ఉండడానికి ముందే ఓ దీపాన్ని వెలిగించి పెట్టాలి. ఇక్కడ ఏం టైటిల్ ఉంది? ఆత్మదీపం కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మదీపం ఎప్పుడు ఆరిపోకుండా ఉండాలంటే దేవుని జ్ఞాన దీపం ఎప్పుడు వెలుగు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్న దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కొందరు ఏమని నమ్ముతారంటే తండ్రే కుమారుడే వచ్చాడని, కుమారుడే పరిశుద్ధాత్ముడు వచ్చాడని నమ్మేవాళ్ళు ఉన్నారు. మరికొందరేమో తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, వీళ్ళు ఒకటి కాదని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇంకో వర్గములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరు వేరైన త్రియేక దేవుడు అని నమ్మేవారు కూడా ఉన్నారు. ఈ మూడింటిలో ఏది నిజం అంటే ఒక్కటే నిజం అవుతుంది. 3 నిజమయ్యే అవకాశమే లేదు. మరి ఏది నిజమో ఎలా తెలుసుకుందాం? అందరూ తమ తమ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు, అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఒకటి మాత్రం బైబిల్ చెప్తుంది ఏమిటంటే, ఏదైనా ఒక విషయం అదృశ్యమైనదైతే, ఏదైనా ఒక విషయం మనకు అర్థం కాకపోతే ఒకసారి సృష్టింపబడిన వాటిని కూడా ఆలోచించమని లేఖనం చెబుతుంది. రోమా 1:20లో దేవుని అదృశ్య లక్షణాలు, దేవుని నిత్యశక్తి, దేవుని దైవత్వము తెలుసుకోవాలి అంటే జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటన్నిటిని ఆలోచించమంటుంది లేఖనం. ఇప్పుడు మనం అందరం సృష్టింపబడ్డవారమే కదా. నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలి. మీరు ఒక్కరా 10 మందా అని నేను అడిగాను అనుకోండి, మీ జవాబు ఏమిటి? కదా, ఒక్కరే కదా. మళ్ళీ మాట మార్చొద్దు. మీరు ఒక్కరే అన్నారు కదా, మళ్ళీ మాట మార్చొద్దు. ఈ ఒక్కడిగా ఉన్న మనలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది. ఈ మూడింటిలో ఒకరై ఉన్న మీరెవరని నేను అడిగాను అనుకోండి, మీ జవాబు ఏమిటి? ఒక్కటే చెప్పండి. ఈ మూడింటిలో మీరెవరు?
ఇప్పుడు మీరు ప్రాణం అన్నారనుకో, మరి ఆత్మ అని అడుగుతాను. ఆత్మ అన్నారనుకో, మరి శరీరము అని అడుగుతాను. శరీరం అన్నారనుకో, మరి ప్రాణం అని అడుగుతాను. దేన్ని విడదీసి చెప్పగలరు మీరు చెప్పండి. నీవు ఒక్కడివా 10 మందా, నీ ఒక్కదానివా 10 మంది అంటే నేను ఒక్కడినే అని చెప్పావు. ఈ మూడింటిలో నువ్వెవరో చెప్పు అంటే మాత్రం చెప్పలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? ఈ 3 వేరైనా ఈ 3 కలిస్తేనే నువ్వెలాగో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వేరైన వారు కలిస్తేనే మహాదేవుడు, త్రియేక దేవుడు, ఒక్కడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనకు కావలసింది ఏమిటి అంటే అనుమానం కాదు, శిష్యత్వం. ఈరోజు స్కాలరిజం మన కాలర్ని కొంచెం ఎగిరేటట్లు చేస్తుంది. నన్ను క్షమించాలి ఈ మాట అన్నందుకు, కానీ నిజమే. ఎందుకంటే విశ్వాసానికి వేరుగా పనిచేస్తుంది. అలా ఎందుకు జరగాలి, ఇలా ఎందుకు జరగాలి, అలా జరగడానికి కారణమే లేదు కదా, సైంటిఫిక్గా ఇలా కుదరదు కదా అంటుంది. కానీ నేను చెప్తున్నాను, దేవుడు ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చెప్పండి, ఆయన నోటి ద్వారా ఉమ్మి బురద చేసి దాన్ని కంటి మీద రాస్తేనే కళ్ళు వస్తాయా? ఆయన వచ్చునుగా కంటే కూడా వస్తాయా? వస్తాయి కదా. మళ్ళీ ఎందుకు అలా చేశాడు? ఎలీషా గెహాజీకి దండం ఇచ్చి, బాబు వెళ్ళు, ఆ చనిపోయిన వాడి మీద పెట్టమని పంపించాడు. ఎందుకు? ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరగదా? ఇలాంటివి అనవసరమైన ప్రశ్నలన్నిటిని కలిగిస్తూ ఉంటుంది పాండిత్య జ్ఞానం. కానీ శిష్యత్వము, ఆయన ప్రాసెస్ ఎలా చేసినా పర్లేదు, కానీ అక్కడ కార్యం జరగడమే ముఖ్యము అని అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎదిగే విశ్వాసము. ప్రాసెస్ ఏమిటి కాదు, అసలు అక్కడ దైవ కార్యం జరగడం చాలా ప్రాముఖ్యం. మరి దీనికి జవాబు దొరకదా? ఈ ప్రాసెస్ కంటే దొరుకుతుంది. ఈ జవాబు నీకు అక్షరంలో దొరకకపోవచ్చు, నీ అనుభవంలో దేవుడు నీకు జవాబిస్తాడు. ఆమేన్. ఏది, ఎందుకు, ఎప్పుడు, ఎలా చేస్తున్నాడో నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు, కానీ జరిగిన దైవ కార్యాన్ని చూస్తూ నువ్వు విధేయతగా వెళ్తే ఒకరోజు ఆ జవాబు నీ అనుభవంలోనికి వచ్చేటట్లు చేస్తాడు ఆయన. ఈ ఆత్మీయ జీవితం ఉంది చూసారండి, ఇది ఎలాంటిదో తెలుసా? నువ్వు ఒంటరిగా గెలిచేది కాదు. చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం మనం ఈ విషయంలో. పరుగు పందెం, ఈ సెక్యులర్గా ఉండేటువంటి రన్నింగ్ రేస్ ఎలా ఉంటుందంటే, ఈ లోకపరమైనటువంటి పరుగు పందెంలో అందరినీ ఓడించాలి, మనం ఒక్కరమే గెలిస్తే మనకు ప్రైజ్ వస్తుంది కదా. మనం గెలవకపోతే మనకు ఫస్ట్ ప్రైజ్ రాదు, అందరూ ఓడిపోయేటట్లు మనం పరిగెత్తాలి. ఇది సెక్యులర్గా ఉండేటువంటి రన్నింగ్ రేస్. కానీ స్పిరిచువల్గా ఉండేటువంటి రేస్ ఎలాంటిదో తెలుసా? నువ్వు ఒక్కడివే గెలిస్తే నువ్వు ఓడిపోయినట్లే. అదే బ్రదర్, మనం ఒక్కరమే గెలిస్తే ఓడిపోయినట్లే. మనం ఒక్కరమే గెలవకూడదు ఈ ఆత్మీయ జీవితంలో. నువ్వు గెలుస్తూ అనేకుల్ని గెలిపిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడే నువ్వు గెలిచినట్లు. మీరు చెప్పండి, దేవుడు మొత్తం శరీరం అంతటిని వివాహం ఆడడానికి రాబోతున్నాడా? ఒక చేతిని, ఒక కాలును మాత్రం వివాహం ఆడతాడా? నువ్వు ఒక్కడివే సంపూర్ణ సిద్ధి పొందితే దేవుడు డైరెక్ట్ నిన్నే వివాహం ఆడతాడా? లేదు 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 లేదు. నువ్వు సంపూర్ణ సిద్ధి పొందుతున్నావంటే నీకు బాధ్యత పెరుగుతుంది, భారం పెరుగుతుంది. మిగతా అందరినీ కూడా నువ్వు వెలిగితే వాళ్ళని వెలిగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరినీ వెలిగించాలనే మనసున్నోడే దేవుని చేత ఆయుధంగా వాడబడుతూ ఉంటాడు. నీవు నిజంగా మండుతున్న దీపానివైతే ఆరిపోయే దీపాలను నువ్వు వెలిగించాలి. ఈరోజు సంఘాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి సాతాను విద్య ఏమిటో తెలుసా? మనం చేస్తుంది ఏమిటో తెలుసా? ఎవరైనా పడిపోతున్నారనుకోండి, ఎవరైనా పాపంలో ఉన్నారనుకోండి, ఎవరైనా తప్పులో ఉన్నారనుకోండి, మనం పరిచయలో శాస్త్రులాగా ప్రవర్తిస్తుంటాం, అధిక నీతిమంతుల్లాగా. బాబు వీడు మంచోడు కాదు, వీడు కొంచెం దూరంగా ఉండాలి అని, లేదా వాడి గురించి 10 మందికి చెప్పడము. ఎంత తప్పు చూడండి. క్రైస్తవ్యం అంటే పడిపోయేవాడిని నెట్టడం కాదు, పడిపోయిన వాడిని తిరిగి నిలువబెట్టడమే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆరిపోతున్న వాడిని తిరిగి వెలిగించడమే క్రైస్తవ్యం. అవును, మంచోడితోనే స్నేహం చేస్తే మరి నా యేసు చేసింది తప్పైపోతుందిగా. మనం మంచోళ్ళతోనే స్నేహం చేయడానికి రాలేదు, చెడ్డవాడిని కూడా మంచోడిగా చేయడానికి మనం అందరం భక్తి చేస్తున్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఉండొచ్చు, సంఘంలో పడిపోతున్న వారిని మీరు చూడొచ్చు, తప్పులు చేస్తున్న వారిని మీరు చూడొచ్చు. వారిని చూసి అసహించుకోకండి, వారి మీద జాలిపడండి. రెండో విషయం, ఆ విషయాలు మీరు కంటితో చూసినా చెవితో విన్నా సరే దయచేసి ఎవరితో పంచుకోకండి, ఎవరి గురించి కూడా. చివరికి నీ భార్యతో కూడా చెప్పొద్దు, నీ భర్తతో కూడా చెప్పొద్దు. కేవలం నీ దేవునితో చెప్పాలి. ప్రభువా, పలాని సహోదరుడు, పలాని సహోదరి ఈ విషయంలో పడిపోయాడు, నాయన లేవనెత్తు అని. అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. శభాష్, నేను తండ్రి దగ్గర నీ తప్పుల గురించి చెబుతున్నాను, ఇంకా ఏ దేవదూతతో పంచుకోవట్లేదు, నువ్వు కూడా నా మనసు ధరించుకున్నావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరిని గురించి ఎవరికి చెప్పొద్దు, ఎవరిని గురించి ఏ విషయం తెలిసినా సరే నీ తండ్రితో మాత్రమే నువ్వు పంచుకోవాలి.
మనకి ఇలాంటి మంచి లక్షణాలు ఎందుకు అలవాటు అవ్వట్లేదంటే అధిక నీతి అలవాటు అవుతుంది, అధిక పరిశుద్ధత అలవాటు అవుతుంది. ఒకడు తప్పు చేస్తే వాడిని తృణీకరించేస్తున్నాం మనం మంచి వాళ్ళమని. కానీ బైబిల్ ఏమంటుందంటే మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. కాబట్టి మనం దేవుని గ్రంథానికి, దేవుని ఐడియాలజీకి, దేవుని ఆలోచనకు చాలా దూరంగా బ్రతుకుతున్నాం. మీకు ఒక విషయం పరిచయం చేస్తున్నాను. బైబిల్లో ఒక మాట రాయబడింది, మనము ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న వాటిని బంధించవచ్చంట. మనం విప్పితే అక్కడున్నవి కూడా విప్పబడతాయంట, ఇక్కడున్నవి కూడా విప్పబడతాయంట. అవును, ఏం బంధించాలి, ఏం విప్పాలి అదే తెలియదయ్య గారు. చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ ఏం బంధించాలి? సాతాను బంధిద్దామంటే వాడు తిరుగుతూనే ఉన్నాడు. మరి ఏం బంధిద్దాం? ఇదిగో విశ్వ న్యాయస్థానం అనే ఒక పుస్తకం ఇక్కడుంది. ఏం బంధించాలో, ఏం విప్పాలో, ఎలా బంధించాలో, ఏ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలో దేవుడు అంటాడు, నా చిత్తానుసారమైన ప్రార్థన మీరు చేయాలి అని. మీ సుఖభోగముల నిమిత్తం మీరు ప్రార్థిస్తున్నారు కనుక మీకు ఏమీ కలగట్లేదు అన్నాడు కదా. మరి ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు ఎలా ఉంటాయో ఇదిగో ఇందులో రాయబడింది. తప్పకుండా ఈ గ్రంథాన్ని సంపాదించుకోండి. విశ్వ న్యాయస్థానం, ఈ గ్రంథాన్ని కానీ మీరు సంపాదించుకోగలిగితే తప్పకుండా మీ ప్రార్థనా జీవితంలో కొత్త పేజీ ప్రారంభమవుతుంది. మీ ప్రార్థన జీవితంలో ఒక రోషం కలిగిన ప్రార్థన ప్రారంభమవుతుంది. ఆమేన్. ఇక ఇంకొక విషయం పరిచయం చేస్తాను. మన ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక మాట మీకు చెప్పాల్సిందే. యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదా. సార్వత్రిక సంఘానికి సాతాను కూడా ఒక ప్రార్థన నేర్పించాడు. వాడి విషబీజం ఒకటి మనలో వేశాడు. మహానుభావుల ద్వారా తెలియకనే పడిపోయింది, అది పొరపాటుగా పడిపోయింది. ఆయన దాసులను కూడా అది మోసం చేసింది ఒక విషయంలో. మీరు చెప్పండి, మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రభువా ఈ కష్టం ఇలాగే నాతో ఉంచని ఎవరైనా అడిగామా? ఏం అడుగుతాము? వెంటనే నోటికొచ్చే ప్రార్థన, ప్రభువా ఈ సమస్య తొలగించు, ఈ బాధ తొలగించు, ఈ ఇబ్బందిని తొలగించని ప్రార్థన చేస్తాం. ఇది సాతానుకి ఇష్టమైన ప్రార్థన. సమస్య నీ బ్రతుకులోనికి వస్తే తొలగించు ప్రభువా, తీసివేయి ప్రభువా కాదు. ఏమని ప్రార్థించాలో తెలుసా? అసలు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా? ఇది సాతాను విషబీజం అని ఎందుకు చెప్పానో తెలుసా? మీరు చెప్పండి. విరిగి నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసనుడు, అంటే దగ్గరగా ఉంటాడు. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలియాగం. ఇప్పుడు మనసు ఎప్పుడు విరిగి నలుగుతుంది? నువ్వు సర్వ సమృద్ధిలో ఉండి నీకు ఏ నష్టం జరగకుండా, ఏ కష్టం లేకుండా నువ్వు అడిగినవన్నీ నెరవేరిపోతుంటే నీ మనసు విరిగి నలుగుతుందా? ఇప్పుడు నీ మనసు విరిగి నలగాలన్నా, నీకు పశ్చాత్తాప హృదయం రావాలన్నా ఖచ్చితంగా ఏమొస్తూ ఉండాలి నీ జీవితంలోనికి? కొంచెం గట్టిగా చెప్పండి. శ్రమలు రావాలి, శోధనలు రావాలి. రాగానే మనం ఏమంటున్నాం? గెట్ అవుట్, నా దగ్గర నుంచి పో, యేసయ్యా దీన్ని తీసివేయండి నా దగ్గర నుండి అని అంటున్నాం. ఇప్పుడు చెప్పండి, హృదయం విరిగి నలుగుతుందా? మనస్సు విరిగి నలుగుతుందా? ఇండైరెక్ట్గా మన ప్రార్థన ఏమిటో తెలుసా? నేను విరిగి నలగను, నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను విరిగి నలగను, నీకు ఇష్టమైన బలిగా నేను మారను. ఇండైరెక్ట్గా ప్రార్థన. ఏదో ఒకసారి రోమాపత్రిక 8:17 చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. నా జ్ఞాపకం సరైతే తప్పకుండా అది అక్కడే ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే, అదే వచనం చూడండి ఒకసారి. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఏం పొందుటకు? క్రీస్తుతో కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మహిమ పొందే ప్రస్తావన కదా, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడుతున్నాం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల. అమ్మ కొంచెం పొరపాటుగా చదివారు, అక్కడ సుఖం అని ఉంటుంది. అందరి బైబిల్లో శ్రమ అని ఉందండి, సుఖం అని ఉంటుందండి అక్కడ, లేదా? అయితే మరి సంఘంలోనికి ఎందుకు ఇది అలవాటైంది? మన ప్రార్థనలకు ఎందుకు ఇది అలవాటైంది? లేఖనంలో ఒకటి ఉంటే మనకెందుకు ఒకటి అలవాటైందంటే ఆశీర్వాదాల కోసం మందిరానికి వెళ్ళడం అలవాటైంది కాబట్టి. ప్రాస్పరిటీ కావాల్సి వచ్చింది మనకి. దేవుడు ఆశీర్వదిస్తాడంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. సమృద్ధిని ఇస్తాడు ఆయన. మన తండ్రి, మన తల్లి, మన నాయకుడు, మన బోధకుడు, ఆయన మన యాజకుడు, సమస్తాన్ని మనకు సమృద్ధిని ఇవ్వగల సమర్థుడు. అసలు ఈ లోకంలో సమృద్ధిని ఇచ్చేదే నువ్వు ఆ లోకంలో సౌఖ్యంగా ఉండడానికి కదా. కానీ అక్కడ బ్రతకడానికి ఇక్కడ సిద్ధపడకపోతే ఆయన ఇక్కడ ఎంత సమృద్ధినిచ్చినా సరే బుద్ధి లేని సంఘమై విడవబడతాం. ఈ దుస్థితి మన ఎవరికి రాకూడదు. శ్రమ కలిగినప్పుడు తొలగించు ప్రభువా అనే చేసే ప్రార్థన పిరికి ప్రార్థన. మరేమని ప్రార్థించాలో తెలుసా? ప్రభువా నీ అనుమతి లేకుండా నా తలలో ఒక వెంట్రుక కూడా రాలదని నీ లేఖనం చెబుతుంది నాయన, నేను నమ్ముతున్నాను. ఒక శ్రమ నా తెలివి తక్కువతనంతో వచ్చిన, నా అవిధేయతతో వచ్చిన, లేదా నువ్వు అనుమతించిన నాకు ఒక పాఠం నేర్పడానికి,
శ్రమ మన జీవితాల్లోకి వస్తుందంటే అర్థం ఏమిటో తెలుసా? మన ఆత్మీయ స్థాయి అంతస్తు పెరగబోతుంది అని అర్థం. ఆమేన్. నిజం. మనం విరిగి నలుగుతున్నామంటే దాని అర్థం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అంతస్తు లెక్కించబోతున్నాడు అని అర్థం. స్తుతి కలుగును గాక. ఈ ఆమెన్ అంటే ఏదో కొంచెం ప్లాస్టిక్ ఆమెన్లు తీసేసి బంగారు ఆమెన్లు అనండి ఒకసారి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పకుండానే ఒక మాట నీకు అర్థమైతే వాడికి అర్థం కావాలని చెప్పాను. నీకు అర్థమైందని వాడికి అర్థమై వాడు నీకు భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీకు ఎన్ని సంగతులు, ఎన్ని సత్యాలు తెలుస్తాయో, మీ భక్తి జీవితాన్ని స్థిరపరచుకోవడానికి మీకు ఎంత బలం సమకూరుతుందో వాడంతా పిరికి వాడైపోతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అవును, ఏమడిగాను మిమ్మల్ని? దేని గురించి అడిగాను? శ్రమపడిన ఎడల దేవునితో. ఇంకోసారి అడుగుతాను, ఈసారి మర్చిపోకండి, జాగ్రత్తగా వినండి. తండ్రి, నీ అనుమతి లేకుండా నా తలలో ఒక వెంట్రుక కూడా రాలదు అని నీ వాక్యం సెలవిస్తుంది. నేను నమ్ముతున్నాను. నా బుద్ధిహీనత వలనో లేదంటే నీవేదో ఒక పాఠం నాకు నేర్పించడానికో నువ్వు శ్రమను అనుమతిస్తే ఆ పాఠం నేర్చుకునే ఓపికను నాకు ఇవ్వు ప్రభువా. ఆ జ్ఞానము కలిగి నేను నడుచుకోవడానికి నాకు సహనాన్ని అనుగ్రహించు ప్రభువా. శోధన సహించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతూ ఇంకో ప్రార్థన చేయాలి. ఈ శ్రమలన్నిటినీ పోరాడి గెలిచే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వు రోషం కలిగిన దేవుని బిడ్డవవుతావు. ఎంతకాలం పిరికి ప్రార్థన చేస్తారు చెప్పండి? ఈరోజు సంఘం ఎంత బలహీనంగా కనబడుతుందంటే, ఇలా సభలో వాక్యం చెప్పి మేము వేదిక దిగగానే వస్తారు కొందరు, ప్రార్థించండి సార్ మాకని. నేను అనుకుంటానంటే, ఇలా సభలో వాక్యం చెప్పి మేము వేదిక దిగగానే వస్తారు కొందరు, ప్రార్థించండి సార్ మాకని. నేను అనుకుంటాను కృపావరముల గురించి అడుగుతారేమో, ప్రార్థనాత్మను గురించి అడుగుతారేమో, వాక్య ప్రత్యక్షతను గురించి అడుగుతారేమో, శ్రమలను గెలిచే శక్తిని అడుగుతారేమో, దేవుని సన్నిధిలో వేడుకుందాం వీరి కోసం అనుకుంటాను. కొంచెం మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి ప్రార్థించరా? కొంచెం తలనొప్పి ఉంది ప్రార్థించరా? కొంచెం మెడలో నొప్పి ఉంది ప్రార్థించరా? ఒక ఆవిడ అడిగింది జలుబు వచ్చింది ప్రార్థించరా? నేనన్న ఖర్చు లేదు. ఇంకేం చెప్పాలో చెప్పండి. ఇలా చిన్న చిన్న వాటికి భయపడిపోతుంది సంఘం. చిన్న చిన్న వాటికి భయపడిపోతుంది సంఘం. ప్రతి చిన్నదానికి తలనొప్పి, అయ్యగారు కొంచెం మాకు ప్రార్థన చేయండి సార్, నడుము నొప్పి చాలా విపరీతంగా. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. నువ్వు రక్షింపబడ్డ కొత్తలో చాలా పసితనం నీ ఆత్మీయ జీవితానికి, అందుకే నీకు ప్రతి చిన్నది మేము చేసి పెడతాం సేవకులంగా. మీరు చెప్పండి, మన బిడ్డలకి పసితనంలో ఉన్నప్పుడు చీదడం, కడగడం, స్నానం చేయించడం అన్నీ చేస్తామా లేదా? మరి వాడు 10వ తరగతి వెళ్ళిన గాడిదలాగా తయారైనాక కడుగుతామా? చీదుతామా? ఏం చేస్తాం? వాడే చేయడం, వాడే చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వాడు ఎదిగాడు. నువ్వు చిన్నతనంలో, ఆత్మీయ పసితనంలో ప్రతి చిన్న దానికి మేము స్పందించాం. ఎందుకంటే నువ్వు ఎదగాలి కాబట్టి. ఈరోజు నువ్వు ఎదిగావు. చిన్న దానికి నువ్వు భయపడే స్థాయి నుంచి నువ్వే వాటిని అధిగమించే స్థాయికి ఎదిగావు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మీలో మీరు ప్రార్థించుకున్నా, మీరు మోకరించి ప్రార్థించిన పరలోకమందున తండ్రి మీ మొరను ఆలకించి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో మీ బలం చాలదో, ఏ విషయంలో మీరు అధిగమించలేరో అక్కడ సేవకుడు మీ సహాయకుడు, సేవకుడు మీ పరిచారకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న వాటికి భయపడకండి. చిన్న వాటికి మీరు ఇబ్బంది పడకండి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. దాని గురించి పెద్ద చింత అక్కర్లేదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. శ్రమలను చూసి భయపడే రోజులు పోవాలి. నువ్వే శ్రమతో మాట్లాడాలి. ఏమిటే శ్రమ? ఈ మధ్య రావట్లేదు సరిగ్గా. అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండు. నీకేమైనా మర్యాద తగ్గితే నన్ను అడుగు. ఆ రోషము కలిగినటువంటి స్థాయికి మనం ఎదగాలి. పౌలు భక్తుడు అంటాడు, అయ్యా నీవిచ్చే మహిమ ముందు ఈ శ్రమలు ఎన్నదగినవి. లేఖనం ఏముంటుందో తెలుసా? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా దేవునికి స్తుతి కలుగును గాక. శ్రమ పడితే వారసులమా, సుఖపడితే వారసులమా? అయితే డైరెక్ట్గా చెప్పండి, ఇప్పుడు మనకి ఏమి ఇష్టం లేదు? శ్రమ పడ్డమే ఇష్టం లేదు. మరి ఎదిగామా? ఉన్న చోటే ఉన్నామా? మీరు చెప్పండి. ఏమి లాభం ఎంత బూస్టింగ్ వస్తే? ఏమి లాభం ఎంత ప్రోత్సాహం వస్తే? ఈరోజు సంఘం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మందిరానికి వచ్చేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా నా కోసం మాట్లాడు, నా బాధల కోసం మాట్లాడు, నా కోడల కోసం మాట్లాడు, నా కూతురు కోసం మాట్లాడు, నా కొడుకు కోసం మాట్లాడు, ప్రభా ప్రమోషన్ కోసం మాట్లాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడు, దేవా నా కోసం, నా ఏడుపుల కోసం మాట్లాడు. ఇది భారమంతా దీని మీదే ఉంటుంది. వచ్చి కూర్చొని దిగులుగా ముఖమంతా వేదనతో ఉంటే ఇక్కడ నిలబడ్డ సేవకులం మేమేం చేస్తాం చెప్పండి? మీరు బాధలో ఉంటే మేము దేవుని జ్ఞానాన్ని మీలో నింపగలుగుతామా? లేదు. మేము మిమ్మల్ని ఓదార్చడమే మా పని. ఓదార్పు యాత్ర.
ప్రసంగాలన్నీ ఓదార్పు యాత్రే. ఇంకా మిమ్మల్ని బలపరుచుకోవాలి, గ్రంథంలో జరిగినటువంటి దైవ కార్యాన్ని భక్తుల జీవితంలో దేవుడు శ్రమల నుంచి ఎలా విడిపించాలో చెప్పాలి, ఏదోలాగా మిమ్మల్ని నిలబెట్టాలి. ఇదే మా పని. ఇంకా బతుకున్నంత కాలం మిమ్మల్ని ఓదార్చి చచ్చిపోతున్నాం మేము. కాదు, ఇది కాదు, అసలు ఇది కాదు. ఆది సంఘ వైభవాన్ని మించిన వైభవం సంఘానికి రావాలంటే ఈ ఆలోచన విధానం సంఘం మార్చుకోవాలి. మందిరానికి వచ్చేటప్పుడు నా గురించే మాట్లాడు ప్రభు అనడం మానేసేయండి ఇక మీదట.